హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. టుడే టాపిక్స్ ఏంటంటే సర్చింగ్ అంటే ఏంటి అనేది చెక్ చేద్దాం. సర్చింగ్లో వన్ ఆఫ్ ద టైప్ అదేంటంటే ఇంటర్పోలేషన్ సెర్చ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, ఇంటర్పోలేషన్ సెర్చ్ యొక్క ఆల్గోరిథమ్ స్టెప్స్ అండ్ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, సర్చింగ్ అంటే ఏంటి? సర్చింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ లిస్ట్లో మనకి ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే సర్చింగ్ అని అంటాం. అంటే ఏం చెప్పవచ్చు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ వీ కెన్ ఫైండ్ వన్ ఎలిమెంట్ వెదర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద లిస్ట్ ఆర్ నాట్. సో ఒకవేళ లిస్ట్లో ఎలిమెంట్ ఫైండ్ అవుతానేమో ఆ సర్చింగ్ని సక్సెస్ఫుల్ సెర్చ్ అని అంటాం. ఒకవేళ మనకి లిస్ట్లో ఎలిమెంట్ అనేది మనం సెర్చ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు, సో అలాంటి సెర్చింగ్ ఏమంటామంటే అన్సక్సెస్ఫుల్ సెర్చ్ అని అంటాం. సో సర్చింగ్లో వన్ ఆఫ్ ద టైప్ ఏంటంటే ఇంటర్పోలేషన్ సెర్చ్. సో ఇంటర్పోలేషన్ సెర్చ్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద సర్చింగ్ టెక్నిక్. ఇందులో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ని పర్ఫామ్ చేస్తామంటే ఆప్టిమైజ్డ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ని పర్ఫామ్ చేస్తాం. అంటే ఏంటి, మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ని పర్ఫామ్ చేస్తాం. సో అందుకే ఈ సెర్చ్ అనేది ఎలాంటి టైప్ అంటే ఆప్టిమైజ్డ్ సెర్చ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సర్చింగ్ అనేది పర్ఫామ్ అవ్వాలంటే లిస్ట్లో ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో అలా ఉన్నప్పుడే మనం ఇంటర్పోలేషన్ సెర్చ్ అనేది పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఫస్ట్ స్టెప్లో ఎలా ఆర్గనైజ్ చేయాలంటే మనకి యారే లాగా ఆర్గనైజ్ చేయాలి. అంటే ప్రతి ఎలిమెంట్కి పొజిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అంటే ఇండెక్స్ యొక్క పొజిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి n-1 వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ 2లో ఈ ఆల్గోరిథంలో పర్ఫామ్ చేసేది ఏంటంటే ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో లిస్ట్లో, అంటే 0 పొజిషన్లో ఉంటుందో ఆ ఎలిమెంట్ పొజిషన్ని మనం లో లాగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఆ లిస్ట్ ఆఫ్ యారేలో ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్ని మనం హై పొజిషన్ లాగా కన్సిడర్ చేయాలి. ఇది స్టెప్ 2. నెక్స్ట్ ఈ ఆల్గోరిథంలో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇంటర్పోలేషన్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయడం. పొజిషన్ యొక్క సో ఈ ఎలిమెంట్ వాల్యూని బేస్ చేసుకొని మనం సర్చింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఆ పొజిషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. లో ప్లస్ high minus low star element minus array of low by array of high minus array of low. ఇక్కడ చిన్న థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే లో అండ్ హై పొజిషన్స్ ఉంటాయో వాటికి ఆ పొజిషన్స్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ అయితే లో లాగా తీసుకుంటాం పొజిషన్, అంటే 0 పొజిషన్. నెక్స్ట్ హై అంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే యారే ఆఫ్ లో అని ఉందనుకోండి, సో యారే ఆఫ్ లో అంటే ఏంటంటే మనకు లో పొజిషన్లో ఉన్న వాల్యూని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వన్, యారే ఆఫ్ హై అంటే ఏంటంటే హై పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ యొక్క వాల్యూని కన్సిడర్ చేయాలి. అండ్ ఇక్కడ ఎలిమెంట్ వాల్యూ ఏది కన్సిడర్ చేయాలంటే ఏదైతే ఎలిమెంట్ మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ సెర్చ్ చేసే ఎలిమెంట్ యొక్క వాల్యూని కన్సిడర్ చేసి మనం ఇంటర్పోలేషన్ ఎలిమెంట్ పొజిషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 నుంచి మనకు సర్చింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో మనం ఏం కన్సిడర్ చేయాలంటే ఇంటర్పోలేషన్ యొక్క ఎలిమెంట్ యొక్క వాల్యూని మనం దేంతో కంపేర్ చేయాలి, ఏదైతే సర్చింగ్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 5లో ఏం పర్ఫామ్ చేస్తామంటే ఒకవేళ ఇంటర్పోలేషన్ ఎలిమెంట్ వాల్యూ సర్చింగ్ ఎలిమెంట్ వాల్యూ రెండు ఈక్వల్ వచ్చాయనుకోండి, అప్పుడేంటి మనం ఇంటర్పోలేషన్ ఎలిమెంట్ యొక్క వాల్యూని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు, ఎందుకంటే ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయింది కదా, అంటే మనం సర్చింగ్ అనేది ప్రాసెస్ని స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అలా కాకుండా నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చెక్ చేయాలంటే సర్చింగ్ ఎలిమెంట్ అనేది ఇంటర్పోలేషన్ ఎలిమెంట్ వాల్యూ కంటే గ్రేటర్గా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే సర్చింగ్ అనేది సెకండ్ పార్ట్లో జరుగుతుంది. అప్పుడు మనకు సెకండ్ పార్ట్లో లో పొజిషన్ అనేది ఉండదు, లో పొజిషన్ వాల్యూని చేంజ్ చేయాలి. అప్పుడు ఏం అసైన్ చేస్తామంటే లో ఈజ్ ఈక్వల్ టు ఇంటర్పోలేషన్ పొజిషన్ +1 లాగా కన్సిడర్ చేయాలి. అంటే ఒక పొజిషన్ని మనం ఇంటర్పోలేషన్ ఎలిమెంట్ యొక్క పొజిషన్కి యాడ్ చేసి దాన్ని లోకి అసైన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే సర్చింగ్ ఎలిమెంట్ వాల్యూ అనేది ఇంటర్పోలేషన్ వాల్యూ కంటే చాలా తక్కువ ఉంది.
అప్పుడు మనకు సెర్చింగ్ అనేది ఎందులో జరుగుతుంది అంటే ఫస్ట్ పార్ట్లో జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ పార్ట్లో హై పొజిషన్ అనేది ఉండదు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే హై పొజిషన్ అనేది ఎలా తీసుకుంటామంటే ఇంటర్పోలేషన్ పొజిషన్ -1 లాగా తీసుకుంటాం. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 సిచ్యువేషన్. సెర్చ్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ ఉన్నప్పుడేమో లో వాల్యూని చేంజ్ చేయాలి. సెర్చ్ ఎలిమెంట్ వాల్యూ అనేది స్మాలర్ ఉంటేనేమో హై వాల్యూ అనేది చేంజ్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మనకి ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అవుతుందో అప్పుడు ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. సెర్చ్ 15 ఎలిమెంట్ ఇన్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ బై యూజింగ్ ఇంటర్పోలేషన్ సెర్చ్ టెక్నిక్. క్లియర్గా ఇస్తాడు క్వశ్చన్లో ఏ సెర్చింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే సెర్చ్ ఎలిమెంట్ కూడా ఇచ్చాడు. ఎలిమెంట్ వాల్యూ ఏంటంటే 15. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమన్నాయంటే 10, 12, 13, 15, 18 అండ్ 20. సో మనం ఆల్గోరిథం స్టార్ట్ చేయడానికంటే ముందు మనం ఏం చెక్ చేయాలంటే ఆ లిస్ట్లో ఎలిమెంట్లు అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. సో ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడే మనం ఇంటర్పోలేషన్ సెర్చ్ అనేది పర్ఫామ్ చేయగలం. నెక్స్ట్ ఇందులో ఈ సెర్చింగ్లో ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేయాలంటే స్టెప్ 1లో ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యారే లాగా రిప్రజెంట్ చేయాలి. అంటే ఈచ్ ఎలిమెంట్ షుడ్ బీ ఇన్ సపరేట్ బ్లాక్ లాగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం అసైన్ చేస్తామంటే ఇండెక్స్ పొజిషన్స్ అనేవి అసైన్ చేయాలి. సో లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇండెక్స్ పొజిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? 0 నుంచి 5 వరకు వస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనం ఏం కన్సిడర్ చేయాలంటే సో లో పొజిషన్, హై పొజిషన్ని అసైన్ చేయాలి. లోనేమో 0 పొజిషన్, హై అంటేనేమో 5 పొజిషన్. ఒకవేళ యారే ఆఫ్ లో అంటే ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ 10 లాగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ యారే ఆఫ్ హై అంటే హై పొజిషన్లో ఉన్న వాల్యూ 20 లాగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే 15. సో మనకి ఫార్ములాలో యూజ్ చేసిన ఎలిమెంట్ పొజిషన్లో ఏ వాల్యూ యూజ్ చేయాలంటే సెర్చింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూని యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మనకి ఇంటర్పోలేషన్ పొజిషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో లో ప్లస్ హై మైనస్ లో టు ఎలిమెంట్ మైనస్ యారే ఆఫ్ లో బై యారే ఆఫ్ హై మైనస్ యారే ఆఫ్ లో. ఇక్కడ లో పొజిషన్ ఏమో 0, హై పొజిషన్ ఏమో 5 - 0 స్టార్ సెర్చింగ్ ఎలిమెంట్ ఎంత 15 మైనస్ యారే ఆఫ్ లో వాల్యూ ఎంత 10 బై యారే ఆఫ్ హై అంటే 20 వాల్యూ మైనస్ యారే ఆఫ్ లో అంటే 10 వాల్యూ. సో ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 2.5. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే పాయింట్ వాల్యూ వస్తుందో దాన్ని రౌండ్ ఆఫ్ లాగా తీసుకోవాలి. అంటే 2.5 ఉందనుకోండి 3 లాగా తీసుకోవాలి. లేదు 2.4, 2.2 అని ఉందనుకోండి దాన్ని 2 లాగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం కన్సిడర్ చేస్తామంటే ఇంటర్పోలేషన్ యొక్క పొజిషన్ ఏమొచ్చింది 3 వచ్చింది. అంటే మనం ఏ వాల్యూ కన్సిడర్ చేయాలంటే యారే ఆఫ్ 3 వాల్యూని కీ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. సో లిస్ట్లో యారే ఆఫ్ 3 వాల్యూ ఎంత ఉంది అని అంటే 15 అని ఉంది. యారే ఆఫ్ 3 వాల్యూ ఈజ్ 15. సో 15 ఈజ్ ఈక్వల్స్ టు 15. సో కీ వాల్యూ అనేది ఎలిమెంట్ వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏం చేయాలి ఇంటర్పోలేషన్ పొజిషన్ని రిటర్న్ చేసి ఆల్గోరిథంని స్టాప్ చేయొచ్చు. అలాతో కంపేర్ చేసినప్పుడు సెర్చ్ ఎలిమెంట్ అనేది ఇంటర్పోలేషన్ కంటే చాలా తక్కువ ఉందనుకోండి అప్పుడు హై పొజిషన్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అంటే అది ఎలా తీసుకోవాలి హై ఈజ్ ఈక్వల్ టు ఇంటర్పోలేషన్ -1 లాగా తీసుకుంటాం. లేదు నెక్స్ట్ ఒకవేళ సెర్చింగ్ ఎలిమెంట్ అనేది మనకి ఇంటర్పోలేషన్ ఎలిమెంట్ వాల్యూ కంటే గ్రేటర్ ఉంది అప్పుడు సెర్చింగ్ అనేది సెకండ్ పార్ట్లో పర్ఫామ్ అవుతుంది. అప్పుడు వాల్యూ ఎలా తీసుకుంటామంటే లో ఈజ్ ఈక్వల్ టు ఇంటర్పోలేషన్ +1 లాగా తీసుకొని మళ్ళీ లో అండ్ హై పొజిషన్ చేంజ్ అవుతాయి కదా అగైన్ మళ్ళీ లో అండ్ హై పొజిషన్ చేంజ్ అయిన వాటికి ఇంటర్పోలేషన్ ఎలిమెంట్ పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మళ్ళీ వాల్యూస్ని చెక్ చేయాలి. ఒకవేళ ఫైనల్గా సెర్చ్ చేసినప్పుడు ఎలిమెంట్ అనేది మనకు లిస్ట్లో లేదనుకోండి అప్పుడు దాన్ని ఏమంటాం అన్సక్సెస్ఫుల్ సెర్చ్ అని అనవచ్చు. ఇక్కడ 15 అనేది లిస్ట్లో ఉంది అండ్ బోత్ ఆర్ ఈక్వల్ అయ్యాయి అప్పుడు మనం ఈ సెర్చ్ని ఏమనొచ్చు అంటే సక్సెస్ఫుల్ సెర్చ్ అని అనొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.